మిథున రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకంటే, మీ మాటే మీ బలం, మీ మాటే మీ బలహీనత రెండు కూడా. కొంచెం అందుకని ఏం చేయాలి, నోరు అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి వారి గారికి నమస్కారం. ఇది సాధారణ రాశి ఫలితం కంటే ఒక మెట్టు ఎక్కువ అని కూడా చెప్పచ్చు. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మనం చెప్తున్నాం. ఇది ఏ మాట ఆపుకోవాలో, ఏ మాట చెప్పాలో, ఎక్కడ నోరు తెరిస్తే లాభమో, ఎక్కడ మౌనం పాటిస్తే మంచిదో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. గురు భగవానుడు 1, శని 10, రాహు 9, కేతు 3, బుధుడు మిథున రాశి అధిపతి. అన్ని రకాలుగా దీని అర్థం ఏంటి, మీ మాటకు శక్తి ఉంది, కానీ అదే మాటకు సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త, మాట పొదుపులో ఉంచుకోండి. ఇదొకటి మంచిది. తక్కువ మాట విజయాన్ని సాధిస్తుంది. ఉద్యోగస్తుల పనిభారం పెరుగుతుంది. సీనియర్ విశ్లేషణ ఉంటుంది మీ మీద. ఈ నెల వాదనలు వద్దు, చాలా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి మీ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి మీ యొక్క తొందరపాటు నిర్ణయంతో. జాగ్రత్తగా ఉండాలి. పనితో సమాధానం ఇవ్వాలి, కానీ మాటలతో సమాధానం ఇవ్వకూడదు. ఈ నెల మాట తక్కువ, పని ఎక్కువ చెప్పచ్చు. నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదనపు వివరణ వద్దు, జస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారో అది చెప్పండి చాలు. ఇక ఇండస్ట్రీ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్లో డాక్యుమెంటేషన్ ముఖ్యం. మీ మిషనరీస్ అంతా కూడా రిపేర్ చేసుకోవడం లేదా సర్వీస్ చేసుకోవడం అంటే చేయండి.